హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. మా ఊళ్ళో అయితే కాంక్రీట్ వర్క్ జరుగుతుంది. అంత స్లాబ్ వేస్తున్నాం ఈరోజు. మిల్లర్ అయితే నాదేనమాట. నేను ఎంత పని చేస్తాను, మిల్లర్ అయితే నాదేనే ఉంటుంది. ఈరోజు మా ఊళ్ళోనే వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం 5 రూమ్లు అయితే కాంక్రీట్ వేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వేస్తున్నాము. పైన వచ్చి నేను స్లాబ్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆ వీడియో కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మా ఊళ్ళో అయితే స్లాబ్ వర్క్లు అయితే వరావరి అవుతుందన్నమాట. ఇప్పుడు మరో ఇళ్ళని అయితే మనలు సెంటరింగ్ అయితే చేస్తారు. ఈరోజు బార్ బెండింగ్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సెంటరింగ్ కొట్టే సీట్లు అయితే లెవెల్ చేస్తున్నారు. అవతల దారం పట్టేసి ఎంత హైట్లో కావాలో ఆ లెవెల్లో చేస్తున్నారు. బాగుంది ఫ్రెండ్స్ సెంటరింగ్. ఈరోజు బార్ బెండింగ్ వేస్తారంట. రేపు వచ్చి స్లాబ్ వర్క్ అయితే చేయాలి, అంటే కాంక్రీట్ వేయాలి. ఓకే, కాంక్రీట్ వేసేటప్పుడు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా దారంతో లెవెల్ చేయడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగం అనమాట. ఎందుకంటే ఈ సెంటరింగ్ డబ్బాలు తీసిన తర్వాత మనం కింద అయితే మనం సీలింగ్ కొట్టాలి కదా, అంటే ఇసుక సిమెంట్ కలిపేసుకొని అయితే సీలింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దానివల్లే దారం అయితే ఖచ్చితంగా సెంటరింగ్ వల్ల అయితే ఇలా చేసినట్లయితే మనం సీలింగ్ కొట్టేటప్పుడు అయితే మనం ఎక్కువ మందం అయితే మాలు పట్టదు, నీట్గా అయితే లెవెల్ అయితే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అందుకే ఫ్రెండ్స్, నీట్గా సెంటరింగ్ అయితే చేయించుకోండి. మీరు చూడొచ్చు బార్ బ్యాండ్ అంటే గజాలు అనేది లెవెల్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, డబ్బా సెంటరింగ్ కొట్టించిన తర్వాత అయితే ట్యాప్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. మనం కాంక్రీట్ వేసేటప్పుడు అయితే నల్ల మాల్ అనేది గట్టి మాల్ అనేది కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది వెళ్ళిపోకుండా చేయాలంటే ట్యాప్ వేయాలి. ట్యాపింగ్ అయితే చేయాలన్నమాట. నీట్గా టైపింగ్ చేసుకొని బార్ బెండింగ్ చేయాలి. ఇప్పుడు మనోడు టైపింగ్ అయితే చేస్తున్నాడు, ఇంటి వాంటర్ చేస్తున్నాడు చూడండి. కానీ సీట్కి సీట్ జాయింట్ల మధ్యలో అనమాట టేప్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ ట్యాప్ అయితే వాడితే చాలా బాగుంటుంది. క్వాలిటీ ట్యాప్ అనమాట. ఇది కాంక్రీట్ ట్యాప్. ఇంకో కలర్ ట్యాప్ అయితే వేసినంటే ఒక తై ఇవైతే అలాగ రాదు, నీట్గా అంతుకోద్దు అనమాట. చూడండి, మనోడు ఎండ బీపచ్చంగా ఉంది. రెండో పూట వాయిస్తుంది కదా వర్షం, కాలిపోతున్నాయి కాలు. మనోడైతే టేపు స్లోగా వేస్తున్నాం అనేసి ఈ సెంటరింగ్ ఆయనే చెప్తున్నాడు టేప్ ఎలా వేసుకోవాలనేది. చూడండి, ఎంత ఈజీగా అనమాట. అలా ఒక పక్క అంటించేసి కాలుతోనే తొక్కుతూ రావాలి, అదనమాట. అంత లేకపోతే మళ్ళీ తెలియకపోతే రోజాలు చేస్తారు. ఇప్పుడు టేప్ వేయడం అయిపోయింది. టేపింగ్ అయ్యాక చూడండి, వేస్ట్ ఆయిల్ అయితే రాయాలి, ఖచ్చితంగా అయితే రాయాలి, లేకపోతే ఈ సీట్లు అనేది రాదనమాట, నీట్గా రాదు. ఇప్పుడు టేపింగ్ ఆయిల్ అన్ని రాసాక బార్ బెండింగ్ అయితే చేస్తున్నారు మనలో. మొత్తం మనలో అయితే సెంటరింగ్ అండ్ బార్ బెండింగ్ అయితే ఒప్పుకున్నారు. ఒక స్క్వేర్ ఫీట్కి 23 రూపీస్ అయితే తీసుకున్నారు మనోళ్ళు అయితే గురండి అనమాట. ఎక్కడుందో నేనైతే తెలియదు, గురండి నుంచి వచ్చారనమాట సెంటరింగ్కి. ఈ మనోళ్ళు అయితే ఆ సెంటరింగ్ అయితే బాగానే కొట్టారు, నీట్గానే ఉంది వర్క్ పర్పస్లోనైతే చాలా బాగుంది. అండ్ బార్ బెండింగ్ కూడా చాలా బాగుంది, నీట్గానే కట్టారు. ఫ్రాండ్స్ అవన్నీ డబల్ లేయర్ అయితే మనోళ్ళు బార్ బెండింగ్ చేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, కాంక్రీట్ వేయడానికి అయితే ఫరంజా కడుతున్నారు మనోళ్ళు. ఇళ్ళ వెనక నుంచి అయితే మొత్తం మెటీరియల్ ఇటే ఉన్నాయి, ఇటు నుంచే వేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనలో అయితే బార్ బెండింగ్ క్లియర్ చేస్తారనమాట. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంది. మీరు చూడొచ్చు, క్రాంక్ అయితే బాగానే లేపు సూపర్గా ఉందనమాట. బార్ బెండింగ్ చాలా బాగా కట్టారు మనలో. మరంటే అయితే పైలట్ కట్టారు మనలో. చూడండి, మెట్లు కట్టారు అనమాట. మొత్తం మనకి 2, 3, 4, 5 మెట్లు కట్టారు. ఇలా కాంక్రీట్ అయితే కాంక్రీట్ వర్క్ జరుగుతుంది. అంత స్లాబ్ వేస్తున్నాం ఈరోజు. మిల్లర్ అయితే నాదేనమాట. నేను ఎంత పని చేస్తాను, మిల్లర్ అయితే నాదేనే ఉంటుంది. ఈరోజు మా ఊళ్ళోనే వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం 5 రూమ్లు అయితే కాంక్రీట్ వేస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వేస్తున్నాము. పైన వచ్చి నేను స్లాబ్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, కాంక్రీట్ వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మొత్తం భీములకి అయితే వేయడం జరిగింది. ఇప్పుడు టాప్ అయితే వేస్తున్నాము. 5 ఇంచుల మందం అనమాట. మన వాళ్ళు అయితే మంచి ఐడియా జడ్డీలు మోసుకొని అయితే తెస్తారు, గమెలతో కాకుండా. మీరు చూడొచ్చు, ఆ గమెలతో అయితే కొద్దిగా వస్తుంది అనేసి మా వాళ్ళ ఐడియా అనమాట. జడ్డీలు వేసుకొని తెస్తుండ్రు. ఫ్రెండ్స్, ఆ 2 పక్కల పాయ వేసుకొని బట్టతో లెవెల్ చేసుకుంటూ రావాలి. ఓకే ఫ్రెండ్స్, కాంక్రీట్ వేయడం అయితే స్టార్ట్ చేసాము. మీరు చూడొచ్చు, మేమైతే ఈ స్లాబ్ అల్ట్రాటెక్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సిమెంట్, బస్తా సిమెంట్ 6 కంపెనీస్గా
8 గంటలు పిక్ అయితే వేస్తున్నాము. ముందుగానే భీముకి అయితే మేము వేస్తున్నాము కాంక్రీట్. భీముకి వేసి అప్పుడు టాప్ స్లాబ్ అయితే వేయాలి. 5 ఇంచుల మందం అయితే వేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పటికీ సగం అయితే పోసాము కాంక్రీట్. చూడొచ్చు 2 పక్కల అవతల యువతల గజంబట్ట అంటే అటు అయితే పాయ వేసుకొని సెంటర్లో అయితే బడితో లెవెల్ చేస్తూ రావాలి. మేమైతే 5 ఇంచుల మందం అయితే స్లాబ్ వేస్తున్నాము. ఆ బార్ బెండింగ్ వాళ్ళు అయితే డబల్ లేయర్ అయితే వేస్తారు, అందుకే 5 ఇంచులు మందం అయితే వేస్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం చిప్స్ వేసేవాళ్ళు, ఇసుక వేసేవాళ్ళు మీరు చూడొచ్చు. ఊరు అందరూ సాయంకి అయితే వచ్చామన్నమాట. ఇందులో ఎవరికి మనీ అయితే పే చేయని అవసరం లేదు. ఖాళీగా మేము దింపడానికి అయితే చూడండి చాలా మంచి ఐడియా. ఇది ఒక 10 మంది చేసే పని, పైన ఒకడు కింద ఒకడు ఇద్దరితోనే చేసేవచ్చు. చూడండి గమ్యం వేస్తున్నారు, చాలా ఈజీ అనమాట. పైన నుంచి ఒకటి ఇవ్వడం, కింద ఒకటి అందుకోవడము. సూపర్ ఫ్రెండ్స్ చూడండి, స్లాబ్ వర్క్ అయితే అయిపోయింది. ఒక లోడ్ వేయడమే ఉంది, ఇది ఒక్కరావే ఉందన్నమాట. దిగిపోతున్నాము. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఈ స్లాబ్ అయితే ఇప్పుడు 55 అడుగులు, వెడల్పు వచ్చేమో 9 అడుగులు అనమాట. మేము వచ్చి ఒక 3 గంటల వరకే అయితే చేస్తాము. ఇంచుమించుగా ఎక్కువ మంది వచ్చాం మా ఊరు నుంచే, అందరూ సాయం అనమాట. అందుకే వర్క్ అయితే వేగంగా అయిపోయింది. ఆ ఒక్క లోడే ఉంది, ఆ లోడ్ అయిపోతే సరే చెప్పాను. చూడొచ్చు ఒక్కరావే ఉంది, వర్క్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు స్లాబ్ వర్క్ అయితే అయిపోయింది. అందరూ దిగిపోండ్రు. మొత్తం అయితే సాధించాము. మేమైతే 2 గంటలు కావస్తుంది, ఆ టైంకి అయితే అయిపోయింది అనమాట. చూడండి ఎంత పొడవుగా ఉందో ఇల్లు. మీరు చూడొచ్చు జనాలు అయితే కిందకున్నారు, అందరూ వెళ్ళిపోంటారు అనమాట. ఇప్పుడు భోజనానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.